గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ ఇంటర్వ్యూలో నేను చూస్తున్నప్పుడు, పాత ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు మీరు చాలా ఫ్రీక్వెంట్గా మన ఓల్డ్ యాక్టర్స్ అంటే చాలా గొప్ప వాళ్ళ పేర్లు చెప్పారు. రాళ్ళపల్లి గారు, కోట గారు, వీళ్ళ ప్రస్తావన తీసుకొస్తున్నారు. నూతన్ ప్రసాద్ గారు, గొల్లపూడి మారుతిరావు అవును, రంగనాథ్ గారు, వీళ్ళందరి ప్రస్తావనలు తీసుకొచ్చారు మీరు. ఎస్విఆర్ ద గ్రేటెస్ట్ ఆఫ్ యాక్టర్స్. అంటే వాళ్ళందరినీ ఏ ప్రాస్పెక్టివ్లో ఫాలో అవుతారు మీరు? అంటే ఇప్పుడు మన తెలుగులో అంత బంచ్ ఆఫ్ యాక్టర్స్ లేరు, కానీ మన తెలుగు ఎప్పుడు ఫుల్ ఆఫ్ యాక్టర్స్. అవును, గ్రేట్ యాక్టర్స్. మీరు ఒక లాస్ట్ 20-25 ఇయర్స్ తీసుకుంటే గ్రేట్ యాక్టర్స్, అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా పండించగలిగే యాక్టర్స్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా. ఇప్పుడు రాళ్ళపల్లి గారు, ఆయన విలన్గా చేశాడు అన్వేషణ సినిమాలో, ఆయన ఫాదర్గా చేశారు, ఆయన తాతగా చేశారు, ఆయన కామెడీ చేశారు, ఆయన విలన్, ఎవ్రీథింగ్. నూతన్ ప్రసాద్ గారు సేమ్, కోట గారు సేమ్, గొల్లపూడి మారుతిరావు సేమ్, ఇప్పుడు చెప్పిన పేర్లు, మల్లికార్జునరావు గారు. అంటే ఈ బంచ్ ఆఫ్ యాక్టర్స్ మనకి ఇప్పుడు మిస్ అవుతున్నాం మనం. సో ఐ ఫీల్ ఇలాంటి మళ్ళీ మన తెలుగులో అలాంటి ఒక గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ రావాలి. మనకంటూ మన ఓన్ యాక్టర్స్ ఉండాలి. ఏ క్యారెక్టర్కైనా ఫిట్ అయ్యే యాక్టర్స్ ఉండాలి అనే నాకు చాలా పర్సనల్ ఫీలింగ్ అది. ఎందుకంటే మేము గ్రూపుల్లో మాట్లాడుతుంటాం కదా, అన్న ఎవరు ఇవ్వట్లేదన్న, తెలుగు వాళ్ళని పిలవట్లేదన్న, వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, బాధ తెలుస్తూ ఉంటుంది మాట్లాడుకున్నప్పుడు. కొంతమందికి వస్తున్నాయి అవకాశాలని. సో అలా ఇప్పుడు లేరు అని నా ఫీలింగ్. నేను వాళ్ళని ఐడల్గా ఫీల్ అవుతాను నేను. ఓకే, వీళ్ళు నా ఐడల్స్, వీళ్ళలాగా చేయగలగాలి మనం లైఫ్లో. ఏ క్యారెక్టర్ ఇచ్చినా పండించగలగాలి, ఏదైనా చేయగలగాలి స్క్రీన్ మీద. మోహన్ బాబు గారు, ఆయన ఏం చేయలేదు, ఆల్రౌండర్ కదా ఆయన ఏం చేయలేదు అలా. సో ఐ ఫీల్ అలాంటి వాళ్ళు రావాలి, మళ్ళీ జనరేషన్ మళ్ళీ ఊపు రావాలి మన తెలుగు యాక్టర్స్కి అనేది నా పర్సనల్ ఫీలింగ్. అంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే సార్, మామూలుగా ఒక 12-13 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను, రైటర్గా, యాంకర్గా. చాలామంది యాక్టర్స్ని కానీ సినిమా ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు కలుస్తూ ఉంటాను. వాస్తవంగా చెప్తున్నాను, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ పేర్లన్నీ చాలామంది యాక్టర్స్కి తెలియదు. నేను అసలు ఒక్కోసారి షాక్ అయిపోతుంటాను. మీరు వాళ్ళందరి గురించి అంత అద్భుతంగా మాట్లాడుతున్నప్పుడు నాకు ముచ్చటేసింది. అంటే ఇప్పుడు చూస్తే మన స్క్రీన్ మీద వాళ్ళు ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు జంధ్యాల గారి సినిమాలు తీసుకోండి, ఒక రాజప్రసాద్ గారు, జంధ్యాల గారి కాంబినేషన్లో వీళ్ళందరూ లేకుంటే ఎక్కడ ఫుల్ ఫీలింగ్ ఉండేది సినిమా? అంతే కదా, మొత్తం సినిమాని ఫిల్ చేసి ఆ క్యారెక్టర్స్ కదా. ఇప్పుడు ఒక వంశీ గారి సినిమాలు తీసుకున్నాం, వంశీ గారి సినిమాల్లో లేకుంటే ఒక ఇప్పుడు మీరు ఒక రామ్ గోపాల్ వర్మ గారు కల్ట్ సినిమాలు చేశారు. ఆయన కల్ట్ చేసిన సినిమాల్లో కోట గారు, భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, కామెడీ, ఆయన కామెడీ విలన్. బ్రహ్మానందం గారు ఏది మన అనగనగా ఒక రోజు సినిమాలో. అంటే మన యాక్టర్స్ ద సో బ్యూటిఫుల్, యూ క్యాన్ డూ మ్యాజిక్ ఆన్ స్క్రీన్. మనం వాళ్ళ క్యారెక్టర్స్ బ్రేక్ చేసి వాళ్ళతో కొత్త చేయించగలిగితే యూ కెన్ డూ మ్యాజిక్. కరెక్ట్. మీరు యాక్టర్గా అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత నాకు తెలిసి మీరు ఫస్ట్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో ఏదో జాయిన్ అయినట్టున్నారు. అంటే యాక్టర్గా అవ్వడానికి యాక్టింగ్ మీరు ట్రైనింగ్ తీసుకుంది తక్కువ. అంటే ఏ అంశం మిమ్మల్ని యాక్టింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇవ్వడం కానీ, లేకుంటే ఈ క్యారెక్టర్ నేను చేసేస్తానని నమ్మకం ఇవ్వడం కానీ, ఏది ఇస్తుంది మీకు అంత నమ్మకం? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఒకటి. ఇప్పుడు ఏదన్నా చేయగలగానే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. ఏదన్నా చేస్తాను నేను, నాకు తెలుసు ఏదన్నా చేస్తానన్న విషయం నాకు తెలుసు. జస్ట్ అవకాశం రావడమే తరువాయి నేను ఏదైనా చేస్తాను, దట్ ఐ నో వెరీ వెల్. అది ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు గుర్తుపట్టి నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా ఇస్తున్నారు. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, బిగినింగ్లో అయితే నేను డాన్స్ బాగా వేస్తాను నేను డాన్స్. నా మంచి రిథమ్ ఉంటుంది, నా బాడీలో మూమెంట్ ఉంటుంది, స్టెప్ మిస్ అవ్వకుండా చేస్తాను. సో డాన్సే నాకు ఫస్ట్లో కాన్ఫిడెన్స్ ఇచ్చేది. అరే మనం డాన్స్ చేస్తుంటే జనాలు బాగుంది అంటున్నారు, సో బాగుందంటే మనలో ఏదో ఉంది. సో అలా నటన వైపు, అలా ఇండస్ట్రీ వైపు మనకున్న టాలెంట్ బయటికి రావాలి అనేది ఒకటి ఉండి, బేసికలీ నేను వెరీ కాన్ఫిడెంట్ యాజ్ అ పర్సన్. ఓకే, ఏది ఇచ్చినా చేయగలను, ఏది ఇచ్చినా చేస్తాననే కాన్ఫిడెన్స్ నాలో చాలా ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ అవతల వాళ్ళని డిసప్పాయింట్ చేయను. ఒకవేళ తిట్టినా, ఇది బాగాలేదని తిట్టినా పడతాను, దానివల్ల డిసప్పాయింట్ అవ్వను. ఇప్పుడు ఒకళ్ళు తిడితే మనం డిసప్పాయింట్ అయ్యాం అనుకో, వెనకడిగి వేసినట్టే. దానివల్ల డిసప్పాయింట్ అయ్యాను అనేది అవ్వను అనేది నా క్లారిటీ ఉంటుంది నాకు. సో దానివల్ల ఏది ఇచ్చినా చేస్తాననే కాన్ఫిడెన్స్. బేసిక్గా ఓపిక, కమిట్మెంట్ ఎక్కువలాగా ఉంది. ఇండస్ట్రీ విషయంలో అస్సలు మామూలు కమిట్మెంట్ కాదు.
టు బి వెరీ ఫ్రాంక్, ఇండస్ట్రీ హ్యూమన్ బీయింగ్స్కి సెలెక్టివ్ మెమరీ అని ఒకటి ఉంటుంది. మనకు నచ్చిన విషయాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం, నచ్చిన విషయాన్ని మర్చిపోతాం. నాకు బయటికి వెళ్తే ప్రతి ఒక్కటి మత్తు మారిపోయాయి, కానీ ఎప్పుడో పాత పాత డైలాగులు, పాత పాత సీన్లు, పాత పాత లిరిక్స్, పాత పాత యాక్టర్స్ అన్నీ గుర్తుంటాయి. ప్రతి ఒక్కటి గుర్తుంటుంది వెన్ ఇట్ కమ్స్ టు సినిమా. సో ఐ ఎవ్రీథింగ్ ఫర్ సినిమా అన్నట్టుగా ఉంటాను నేను. మీరు మైండ్ సెట్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్. యాక్చువల్గా మీరు ఎంత నటన వైపు వచ్చినా ఏం చేసినా సరే చదువుని ఎప్పుడు వదలలేదు. ఆఫ్ కోర్స్ చాలా ప్లానింగ్గా, సరే ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్పారు కాబట్టి నేను క్వశ్చన్లో చెప్పేస్తున్నాను. మీరు యుఎస్లో పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసారు, లక్షల రూపాయల శాలరీస్ తీసుకున్నారు. సో చదువు పరంగా ఎప్పుడు చాలా కాన్షియస్గా ఉన్నారు, మంచి స్టూడెంట్ మీరు. ఇటువైపు వస్తే ఇండస్ట్రీ వైపు వచ్చేస్తే అక్కడంతా ఒక కార్పొరేట్ లెవెల్లో జాబ్ చేశారు, అక్కడంతా ఒక సింటాక్స్ సిస్టమ్ ఉంటుంది. ఇండస్ట్రీలో వచ్చేసి అలాంటిదే ఉండదు. ఇక్కడ ఏముండదు, ఇక్కడ ఇదే స్ట్రక్చర్, ఇదే సింటాక్స్ అనేది ఏం ఉండదు. మీరు రెండు చూశారు, ఈ రెండింటిని ఎలా అడాప్ట్ చేసుకున్నారు? అది అంటే అది ఇంకా తప్పదు కాబట్టి చేశాను, టు బి వెరీ ఫ్రాంక్. కార్పొరేట్ ఇది లవ్ కాబట్టి ఇది ఎలా ఉన్నా ఓకే, అది అవసరం, ఇది ఇష్టం, అంతే. ఇది లవ్ కాబట్టి ఇప్పుడు మనం లవ్ చేసిన అమ్మాయి ఎంత పిచ్చిదారా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా మనకి దాని మీద లవ్ కాబట్టి వదలలేం. ఇది కూడా అంతే. ఇండస్ట్రీలో ఇది మారితే బాగుంటుంది రాజా అని మీకు అనిపించేది ఏముంది ఇప్పుడా? ఇప్పుడు ఇప్పుడు కరెంట్గా ఓపెన్గా చెప్తాను నేను. చెప్పండి. ఐ ఫీల్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని బట్టి యాక్టర్స్ని సెలెక్ట్ చేయకుంటే బాగుంటుందని నా ఫీలింగ్, వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. సూపర్. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని బట్టి యాక్టర్స్ని సెలెక్ట్ చేయకుంటే దానికి రీజన్స్ ఉన్నాయి, బట్ లాంగ్ రన్లో అది బ్యాడ్ అనేది నా ఫీలింగ్. ఓకే, లాంగ్ రన్లో ఇట్ విల్ ఎఫెక్ట్ సినిమా, 100% ఇట్ విల్ ఎఫెక్ట్ సినిమా. ఇప్పుడు తెలియకపోవచ్చు దాని ఎఫెక్ట్, బట్ లాంగ్ రన్లో 100% తెలుస్తుంది. బికాజ్ ఫాలోవర్స్ ఇస్ డిఫరెంట్ అండ్ యాక్టింగ్ ఇస్ డిఫరెంట్. కరెక్ట్. యాక్టింగ్ ఇది మేబీ అంటే ఐ డోంట్ నో, మేబీ ఫాలోవర్స్ వల్ల ఆ సినిమాకి ప్రమోషన్ జరుగుతుందని సెలెక్ట్ చేస్తున్నారు, ఏంటో వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. బట్ ఆ ఫాలోవర్స్ ఉండి కూడా వాళ్ళలో రియల్ టాలెంట్ ఉంటే అప్పుడు సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్, అంతే. ఆ ఫాలోవర్స్ ఉండి కూడా, ఫాలోవర్స్ ఉండి వాళ్ళలో నిజంగా టాలెంట్ ఉండి వాళ్ళని కూడా ఆడిషన్ చేసి వాళ్ళని కూడా పిలిచి ఈ క్యారెక్టర్కి పనికొస్తారా లేదా అని తెలిసిన తర్వాత ఆ క్యారెక్టర్ పెట్టుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక రాత్రిలో సక్సెస్ అయిపోతున్నారు, ఒక చిన్న పోస్ట్ వల్ల ఫాలోవర్స్ వచ్చేస్తున్నారు. ఆ ఫాలోయింగ్ ఉందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి యాక్టింగ్ ఛాన్స్లు ఇస్తుంటే, ఇప్పుడు మీలాగా కొంతమంది, అంటే మీరైతే ఆ ఫేస్ దాటేశారు, ఎవరో వస్తే మీకు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు ఇవ్వద్దు అంటున్నానంటే, అందరూ అలా ఉంటారని కాదు. ఒక యాక్టర్, పలానా యాక్టర్ ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అని తీసుకొచ్చారు, షూటింగ్ జరుగుతూ ఉంది. షూటింగ్ జరుగుతూ ఉంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిలవండి, తనని పిలవండి, షార్ట్ రెడీ అంటే యాక్టర్ క్యారవాన్లో లేరు. ఎక్కడికి వెళ్ళారంటే సిగరెట్ తాగడానికి బయటికి వచ్చాను నేను, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను. తెలియదు వాళ్ళకు, సినిమా అంటే తెలియదు కదా, తెలీదు. సిగరెట్ తాగడానికి బయటికి వచ్చాను నేను, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తానంటే ఇక్కడ షాక్ ఇల్లు. ఒరిని సిగరెట్ తాగడానికి బయటికి వెళ్ళిపోయారా, ఎలా రాలేదు, హాఫ్ అన్ అవర్ రాలేదు, 40 minutes రాలేదు, 45 minutes రాలేదు, 1 hour రాలేదు. ఇంకొక యాక్టర్ ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అని తీసుకొచ్చి పెట్టారు, ఈరోజు వచ్చారు, షూటింగ్ చేశారు. నెక్స్ట్ డే ఫోన్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ లేదండి, నాకు అంతంత టైం స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు, అక్కడ నాకు అవ్వట్లేదు. 1 day షూటింగ్ అయిపోయింది, తన మీద మొత్తం షూటింగ్ చేశారు. అంటే ఇదంతా పోయినట్టేగా. అంతేగా. ఇలా ఇన్ ద లాంగ్ రన్ ఇలాంటివి ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళకి నిజంగా ఆ ఆశ, ఆకలి ఉండి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నా, ఇఫ్ దే ఫిట్ ద రోల్, వాళ్ళని ఆడిషన్ చేసి వాళ్ళలో నిజంగా యూనో ఆ డిసిప్లిన్ ఉంటేనే తీసుకోవాలనేది నా ఫీలింగ్. మీరు చెప్పింది చాలా మంచి అభిప్రాయం, అది కరెక్ట్. ఎందుకంటే సినిమా వాల్యూ తెలిసిన వాడికి సినిమా అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకొకటి ఇందాక నేను అన్నట్టు